ఓం నమ శివ శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మీకు ధన సమస్యలు, అలాగే పేదరికం, డబ్బు గురించి కష్టం, తీరని బాధలు ఇలాంటివి ఉంటే వాటి నుంచి ఉపశమనం పొందడానికి లాల్ కితాబ్ నుండి ఒక చిన్న ఉపాయం. ఈ ఉపాయం ఎవరైనా చేయవచ్చు. ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండి జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు, ఇతర సమస్యలు ఉండి వాటికి పరిష్కారాలు కావాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. 9440593655 ఈ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ ఉపాయాన్ని మీరు సోమవారం నాడు చేయాలి. సోమవారం నాడు మీరు చెప్పులు లేకుండా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. శివుడి విగ్రహానికి కానీ లేదా శివలింగానికి కానీ 21 బియ్యపు గింజలతో మనం పూజ చేయాలి. స్వామివారికి సమర్పించాలి. ఒక్కొక్క బియ్యపు గింజని పట్టుకొని సమర్పిస్తూ ఓం నమః శివాయ అనుకోవాలి. శివమంత్రాన్ని జపిస్తూ బియ్యపు గింజ వేయాలి. ఇలా మీరు 21 సార్లు చేయాలి. ఒక్కసారి కాదు, 21 సార్లు. ఇలా చేయటం వల్ల మీకు సంపద విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగి సంపద వస్తుంది. ఇది మీరు ఉపాయం చేసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం కానీ ఇలా చేయకూడదు. ఇంటికే వెళ్ళాలి. మరి బిజినెస్కి వెళ్తాను సార్, చేసుకుని వెళ్ళిపోతాను కాదు, ఇంటికి వెళ్ళాలి. ఇది అతీంద్రియమైన పరిహారం. ఇది భారతీయులు ఇలాంటి పరిహారాలని లాల్ కితాబ్ నుంచి చాలా వరకు మంచి ఫలితాన్ని పొందుతారు. నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించేయండి. ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. నేను ఈ వీడియో సంబంధించిన పూర్తి లింక్ వీడియోను కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.